వెంటనే ఇంద్రకీలాద్రిపై ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కి తీసుకెళ్లారు బంధువులు. అక్కడ డాక్టర్ లేరు. దాంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొండపై ఇంజనీరింగ్ సిబ్బంది కట్టడాల్ని పర్యవేక్షించడం లేదు. ఇటు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో డాక్టర్లు కూడా లేరు. అసలు ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతోంది? మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తున్న మరో రిపోర్ట్. నిత్యం వేలాదిగా లక్షలాదిగా భక్తులు దర్శనం చేసుకునే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడి వద్ద ఒక జరిగినటువంటి సంఘటన అయితే ఒక మచ్చుగా చెప్పుకోవాలి. పాప పైన పైనుంచి పెచ్చులు ఊడి పడటం, తల పగలడం, తర్వాత రక్తస్రావం కలగడం తోటి దుర్గ గుడిలోనే అందుబాటులో ఉండాల్సినటువంటి డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నర్సులు మాత్రమే వైద్యం చేయడం తోటి ఆ పాపని ఇమీడియట్ గా ప్రభుత్వ ఆసుపత్రికి అంటే కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ దుర్గగుడి ప్రాంగణంలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఏమో లేకపోవడం, దానికి సంబంధించి ఆ పాపకి ఏమైనా జరుగుతుందనే ఆలోచనతో ఇమీడియట్ గా ఇక్కడ నర్సులు మాత్రం వైద్యం చేయడం తోటి డాక్టర్లు సదుపాయం లేకపోవడం తోటి వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికీ 24 hours గడుస్తున్నప్పటికీ ఇక్కడ డాక్టర్ అందుబాటులో లేడు. అంటే వేల మంది లక్షల మంది భక్తులు వైద్యం కోసం అంటే దుర్గగుడికి వచ్చేవాళ్ళు ఏదైనా అస్వస్థతకు గురైనా అంటే ఈ మధ్యకాలంలో బీపీ షుగర్ పేషెంట్లు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి, వారికి ఏదన్నా అనుకోని సంఘటన జరిగినా ఏదైనా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా చికిత్స చేయడానికైతే ఒక వైద్యులు అవసరం. అలాంటిది ఇప్పుడు అంటే మనం చూస్తూ ఉంటాం హిందూ సనాతన సాంప్రదాయం ప్రకారం ఉదయం నుంచే అంటే భక్తులు తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇది హిందూ సాంప్రదాయం. కానీ ఇలాంటి ప్రదేశాల్లో ఒక డాక్టర్ లేకపోవడం అనేది మనం ఒక హాస్యాస్పదంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే నర్సులు మాత్రమే ఒక ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వచ్చిన వారికి బీపీ చెక్ చేయనండి, ట్యాబ్లెట్స్ ఇవ్వనివ్వండి, వాళ్ళందరూ ఎంతవరకే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అసలు ఉండాల్సినటువంటి డాక్టర్ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే ఏదైనా చేసి దానికి సంబంధించి మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్స్కి పంపించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో వచ్చేటటువంటి వారు అస్వస్థతకు గురైన ఏదైనా అనుకోని సంఘటనలు భక్తులకి ఇక్కడ జరిగిన చాలా ప్రమాదకరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భక్తులకి మనం చూసుకున్నట్లయితే కనుక ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే కాకుండా నిత్యం అందుబాటులో ఉంటే భక్తుల సేఫ్టీని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు అంటూ కూడా చేస్తున్నటువంటిది. ప్రస్తుతం ఇప్పుడే డాక్టర్ గారు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా లేనటువంటి డాక్టర్ గారు ఇప్పుడు వచ్చారు. మీరు ఏం పరిస్థితి చేస్తున్నారు సార్? మళ్ళీ ఇదే టైం సార్ 9-9:30 ఆ టైం కల్లా వస్తాను. అంటే మీరు నిన్న ఒక పాపకి ఒక సీరియస్ ఇంజూర్ అయింది, ఆ పాప తల పగిలి రక్తస్రావం కూడా జరిగింది. అలాంటప్పుడు మీరు ఈ రోజన్నా అంటే మనం చూస్తా ఉన్నాం భక్తులు మీకు డాక్టర్స్ కి పోలీస్ కి పత్రికా విలేకరులకి టైమింగ్స్ ఉండవు సార్. అంటే కానీ ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ ఉంది సార్. భక్తులు ఉదయం నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మీరు ఈ టైంలో వస్తుంది సార్? అంటే నేను ప్రెసెంట్ ఒక్కడే ఉన్నాను కాబట్టి మన షిఫ్ట్ టైమింగ్స్ ఇట్లా ఉన్నాయి సార్. లేదంటే మేము యాక్చువల్లీ రెగ్యులర్గానే ఉంటాము. మార్నింగ్ షిఫ్ట్ టైమింగ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా సార్. మనం అయితే పేషెంట్ కేర్లో ఎటువంటి ప్రాబ్లం అయితే చేయమండి. మన దగ్గరికి రావడం అయితే 7 అలా వచ్చారండి. మన స్టాఫ్ మార్నింగ్ స్టాఫ్ ఉన్నారు. మేము ఏంటంటే మనది ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అండి. మనం కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ అంతా చేసాం. అంటే ఇంకా దానికి కుట్లు వేయాల్సి వస్తుంది 5. అంటే మీకు కుట్లు వేసేటువంటి అవకాశం మీకు లేదా? అంటే మీరు యాజ్ ఏ డాక్టర్ కదా, ఎంబీబీఎస్ కదా? ఎంబీబీఎస్ నేను వేయచ్చు. కాకపోతే ఇక్కడున్న పరిస్థితులకి మనకు హైజీన్ అంటే మనకి ఏంటంటే కుట్లు వేయాలంటే స్టెరైల్ ఎన్విరాన్మెంట్ కావాలి, ప్రాపర్ ఊటీ కావాలి. సో ఆ దృష్టిలో ఇన్ఫెక్షన్స్ ఏమి రాకూడదని మనం కుట్లేయడానికి అక్కడ పంపిస్తామండి. మనం చూస్తా ఉన్నాం ప్రెసిడెంట్ మనతో డాక్టర్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకో వైద్యులు లేకపోవడం వల్ల, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇంకో వైద్యులు లేకపోవడం వల్ల నాకున్నటువంటి టైమింగ్ ప్రకారం నేను వస్తున్నాను. నా టైమింగ్లో అది జరగలేదు. నాకంటే ముందు అంటే నేను 9 గంటలకి డ్యూటీకి అటెండ్ కావాలి. 9 గంటలకి నేను డ్యూటీకి వచ్చే టైంకే ఆ యొక్క సంఘటన జరిగింది. ఇంకొక డాక్టర్ కనుక ఆ షిఫ్ట్లో ఉంటే కనుక ఈ యొక్క ప్రమాదాన్ని జరిగినటువంటి వారికి ట్రీట్మెంట్ వేరేలాగా అందేదంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కొన్ని పరికరాలు కూడా కావాలంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటంటే ఇక్కడ మనం ఇదివరకు పాతగా ఆర్ఎంపీ గారు ఉండేవారండి. నేను వచ్చి ఒక 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కొంచెం ఇక్కడ దాకే ఉండేది. మేము లెటర్స్ పెట్టుకుని దీన్ని ఎక్స్టెండ్ చేయటము, భక్తులకు అనుగుణంగా దీన్ని పెద్ద చేయటము. ఎదురుకు మనకి అంబులెన్స్లు కూడా లేవండి. మనం కొత్తగా 2 అంబులెన్స్లు తెప్పించుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇదంతా ఎంత నీట్గా ఉండేది కాదు.
అంటే వచ్చి తక్కువ టైం అయింది కాబట్టి మెల్లమెల్లగా 1 after 1 లెటర్స్ పెట్టి చేయించుకున్నాం. మనకైతే డోనర్స్ కూడా ఉన్నారు. దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి కూడా చూస్తున్నారండి. ఈ బెడ్తో పాటు ఇంకో బెడ్ ఒకటి వేసి కర్టెన్స్ అన్ని పెడుతున్నారు. మేము ఎప్పటికప్పుడు దీన్ని డెవలప్ చేసి భక్తులకి ఉపయోగపడాలని చూస్తాం, కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టడానికి అయితే కాదు. 15,000 దాకా వస్తారు కదండి భక్తులు. ఖచ్చితంగా ఇక్కడికి చాలా మంది వస్తారు. ఒళ్ళు నొప్పులనో ఏదో దెబ్బలు తగిలో తెగిపోయే అన్నీ వస్తారు. మేము అన్నిటికీ మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ అయితే చేస్తామండి. మన ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కాబట్టి ఫస్ట్ ఎయిడ్కి తగినంత ట్రీట్మెంట్ చేసి మనం పంపిస్తామండి. దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే మేము ఇంతకుముందు ఇక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక డాక్టర్గా నేను వచ్చాను కాబట్టి కొంత వైద్యాన్ని అయితే మెరుగుపరచడం, ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ ఏదైతే ఉందో వైద్యానికి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి సంబంధించి దాన్ని కూడా కొంచెం డెవలప్ చేయడం జరిగిందని, రానున్నటువంటి రోజులు ఇంకా డెవలప్ చేస్తామంటే కూడా ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చెప్పేది ఒక విధంగా ఉన్నప్పటికీ కూడా మనం ఆయనతోటి ఆయనకున్న టైమింగ్ ప్రకారం ఆయన వచ్చిన దానికి అగ్రి అయినప్పటికీ కూడా ఇంకో వైద్యుని ఇక్కడ నియమించడం, అంటే వేల సంఖ్యలో ముఖ్యంగా 20,000, 30,000, లక్షల్లో వచ్చేటటువంటి భక్తుల సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇంకో వైద్యుని షిఫ్టుల ప్రకారం ఇంకో వైద్యుని కూడా నియమించినట్లయితే కనుక 12 గంటలకు ఒక వైద్యుడి గారికి అలా ఉంటుంది కనుక 24 hours కూడా ఇక్కడ వైద్యం అందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ఏర్పాట్లు